Hello friends, welcome to our channel. Now I am discussing accounting standards in that as for contingencies and events occurring after the balance sheet date. Contingencies means condition or situation. ఆ కండిషన్ ఆ సిచ్యువేషన్ వల్ల లాస్ అయినా గెయిన్ అయినా రావచ్చు బేస్డ్ ఆన్ సర్టైన్ ఫ్యాక్టర్స్. ఫస్ట్ we will discuss introduction. ఏస్ ఫోర్ డిఫైన్స్ డెఫినేషన్ ఏంటంటే contingencies and events occurring after the balance sheet date and describe the accounting treatment and disclosure requirement thereof. అకౌంటింగ్ ట్రీట్మెంట్ని డిస్క్రైబ్ చేయాలి అండ్ ఎక్కడైనా డిస్క్లోజ్ చేయాలంటే అక్కడ డిస్క్లోజ్ చేయాలి. ఏస్ ఫోర్ డీల్స్ విత్ ఈవెంట్స్ అక్కరింగ్ ఆఫ్టర్ ద బ్యాలెన్స్ షీట్ డేట్. కాంటింజెన్సీస్ ఎక్స్క్లూడింగ్ కాంటింజెన్సీస్లో నుంచి ఏవేవి ఎక్స్క్లూడ్ చేశారు అంటే లయబిలిటీస్ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్, లైఫ్ అష్యూరెన్స్ అండ్ జనరల్ ఇన్సూరెన్స్, ఎంటర్ప్రైజెస్ అరైజింగ్ ఫ్రమ్ పాలసీస్ ఇష్యూడ్. ఇవి కాంటింజెన్సీస్లో నుంచి ఎక్స్క్లూడ్ చేశారు. ఇంకా ఏం ఎక్స్క్లూడ్ చేశారంటే ఆబ్లిగేషన్ అండర్ రిటైర్మెంట్ బెనిఫిట్ ప్లాన్స్, కమిట్మెంట్స్ అరైజింగ్ ఫ్రమ్ లాంగ్ టర్మ్ లీజ్ కాంట్రాక్ట్స్. ఇవన్నీ కాంటింజెన్సీస్ నుంచి ఎక్స్క్లూడ్ చేశారు. కాంటింజెన్సీస్ ఎక్స్క్లూడ్ ఆల్ paragraphs of the standard that deals with the contingencies are applicable only to the extent not covered by the accounting standards prescribed by the CG. ఈ స్టాండర్డ్లో ఉన్న అన్ని పారాగ్రాఫ్స్ డీల్స్ విత్ కాంటింజెన్సీస్ ఆర్ అప్లికబుల్ ఓన్లీ టు ద ఎక్స్టెంట్ వరకే అప్లికబుల్. నాట్ కవర్డ్ బై అదర్ అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రిస్క్రైబ్డ్ బై ద CG. నెక్స్ట్ కాంటింజెన్సీ అండ్ కండిషన్ ఆర్ స్టేట్మెంట్. స్టార్టింగ్లోనే చెప్పాను, అల్టిమేట్ అవుట్కమ్ ఏంటి, గెయిన్ అయినా ఉండొచ్చు, లాస్ అయినా ఉండొచ్చు. గెయిన్ అయితే నాట్ రికగ్నైజ్డ్ ఇన్ ది ఫినాన్షియల్ స్టేట్మెంట్లో రికగ్నైజ్ చేయాల్సిన అవసరం లేదు. లాస్ అయినప్పుడు టూ సిచ్యువేషన్స్ చూద్దాం. చేంజ్ ఇన్ ది స్టేట్మెంట్ ఆఫ్ P&L. First, it is probable that future events will confirm that after considering related probable recovery, an asset has been impaired or a liability has been incurred at the balance sheet date. Future events will కన్ఫర్మ్ అయ్యాయి అని ఏమని లాస్ వచ్చింది, అది కూడా రికవర్ చేసుకున్నాము ఆఫ్టర్ కన్సిడరింగ్ రిలేటెడ్ ప్రాబబుల్ రికవరీ అయిన తర్వాత లయబిలిటీ హ్యాస్ బీన్ ఇంకర్డ్ అట్ ది బ్యాలెన్స్ షీట్ డేట్. an asset has been impaired, డ్యామేజ్ లేదా liability has been incurred as at the balance sheet date. It is probable that future events will confirm after considering related probable recovery. ఫ్యూచర్ ఈవెంట్స్ కన్ఫర్మ్ ఎప్పుడు, ఆఫ్టర్ కన్సిడరింగ్ రిలేటెడ్ ప్రాపర్టీ రికవరీ. అన్ అసెట్ హ్యాస్ బీన్ ఇంపేర్డ్, డ్యామేజ్ ఆర్ ఎ లయబిలిటీ హ్యాస్ బీన్ ఇంకర్డ్ అట్ ద బ్యాలెన్స్ షీట్ డేట్. నెక్స్ట్, రీజనబుల్ ఎస్టిమేట్ ఆఫ్ ది అమౌంట్ ఆఫ్ ద రిజల్టింగ్ లాస్ కెన్ బి మేడ్. రీజనబుల్ అమౌంట్ అనేది వచ్చినప్పుడు డిస్క్లోజ్ ఇన్ ది ఫినాన్షియల్ స్టేట్మెంట్లో డిస్క్లోజ్ చేయాలి. If either of the conditions and is not met unless the possibility of a loss is remote. టూ సిచ్యువేషన్స్లో ఫినాన్షియల్ స్టేట్మెంట్లో డిస్క్లోజ్ చేయాలి. డిటర్మైన్ ఓన్లీ ఆన్ ద అక్కరెన్స్ ఆర్ నాన్ అక్కరెన్స్ ఆఫ్ వన్ ఆర్ మోర్ అన్సర్టైన్ ఫ్యూచర్ ఈవెంట్స్. The existence and amount of guarantees, obligations arising from discounted bills of exchange and similar obligations undertaken by an enterprise are generally disclosed in financial statements by way of note.
even though the possibility that a loss to the enterprise will occur is remote. Amount of guarantees, obligations అరైజ్ అయితే డిస్కౌంటెడ్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ నుంచి, అండ్ ఇంకా సిమిలర్ ఆబ్లిగేషన్స్ అండర్టేకెన్ బై అన్ ఎంటర్ప్రైజ్ ఆర్ జనరల్లీ డిస్క్లోజ్డ్ ఇన్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. ఇవనేది జనరల్గా ఫినాన్షియల్ స్టేట్మెంట్లో డిస్క్లోజ్ చేయాలి. ఎలా? బై వే ఆఫ్ నోట్ ద్వారా మెన్షన్ చేయాలి. ఈవెన్ దో ద పాసిబిలిటీ దట్ ఎ లాస్ టు ద ఎంటర్ప్రైజ్ విల్ అక్కర్ ఇస్ రిమోట్. లాస్ అనేది తక్కువైనా సరే నోట్ ద్వారా మెన్షన్ చేయాలి. ఈవెంట్స్ అక్కరింగ్ ఆఫ్టర్ రిపోర్టింగ్ పీరియడ్. ఈవెంట్స్ అక్కరింగ్ ఆఫ్టర్ రిపోర్టింగ్ పీరియడ్. రిపోర్టింగ్ పీరియడ్ అంటే జనరల్గా మంత్ టు మంత్, డే టు డే, ఇయర్ టు ఇయర్. ఫినాన్షియల్ స్టేట్మెంట్లో మనం రిపోర్టింగ్ పీరియడ్ అంటే 31st March టు ఏప్రిల్, 1st April, ఇయర్ టు ఇయర్, లేదా జాన్ టు డిసెంబర్. మన ఫినాన్షియల్ ఇయర్ ఎండింగ్కి ఈవెంట్స్ అక్కర్ అయితే సిచ్యువేషన్స్, లేదా ఆఫ్టర్ ఫినాన్షియల్ పీరియడ్ తర్వాత అక్కరైనప్పుడు సిచ్యువేషన్స్ చూద్దాం. ఈవెంట్స్ అక్కరింగ్ ఆఫ్టర్ ద రిపోర్టింగ్ పీరియడ్. రిపోర్టింగ్ పీరియడ్ తర్వాత ఫినాన్షియల్ ఇయర్ తర్వాత కనుక ఏవైనా ఈవెంట్స్ అక్కరైతే బోత్ ఫేవరబుల్ అండ్ అన్ఫేవరబుల్ దట్ అక్కర్ బిట్వీన్ ద end of the reporting period and the date when the financial statement are approved. Between ఎప్పుడు? End of reporting period end అయినప్పుడు, లేదా when the financial statement approve అయినప్పుడు. ఈ రెండింటి మధ్యలో ఈవెంట్స్ అక్కర్ అయినప్పుడు బ్యాలెన్స్ ఆఫ్టర్ రిపోర్టింగ్ పీరియడ్ తర్వాత బై ద బోర్డ్ ఇన్ కేస్ ఆఫ్ కంపెనీ అయితే బోర్డ్, by the corresponding approving authority in case of any other entity. Other entities అయితే approving authority. Next, adjusting events, non-adjusting events. Adjusting events అయినప్పుడు సిచ్యువేషన్ చూద్దాం. Those which provide further evidence of conditions that existed at the balance sheet date. Balance sheet dateకే ఫర్దర్ ఎవిడెన్స్ ఆఫ్ కండిషన్స్ ఎగ్జిస్ట్ అయి ఉంటాయి. అడ్జస్టింగ్ ఈవెంట్స్ ఎప్పుడు ఈవెంట్స్ని అడ్జస్ట్ చేస్తారు అంటే బ్యాలెన్స్ షీట్ డేట్కే మనకి అంత ఇన్ఫర్మేషన్ అవైలబుల్లో ఉంటుంది. నాన్ అడ్జస్టింగ్ ఈవెంట్స్ అంటే దోస్ విచ్ ఆర్ ఇండికేటివ్ ఆఫ్ కండిషన్ దట్ అరోస్ ఆఫ్టర్ ద బ్యాలెన్స్ షీట్ డేట్. బ్యాలెన్స్ షీట్ డేట్ తర్వాత మనకి ఇన్ఫర్మేషన్ వస్తే అవి అడ్జస్ట్ చేయలేం. దట్ అరోస్ ఆఫ్టర్ ద బ్యాలెన్స్ షీట్ డేట్. డిస్క్లోజర్స్. అడ్జస్టింగ్ ఈవెంట్స్ ఆఫ్టర్ రిపోర్టింగ్ పీరియడ్. అడ్జస్ట్ ద అమౌంట్ రికగ్నైజ్డ్ ఇన్ ది ఫినాన్షియల్ స్టేట్మెంట్ టు రిఫ్లెక్ట్ ఇట్. అమౌంట్ని ఫినాన్షియల్ స్టేట్మెంట్లో రికగ్నైజ్ చేయాలి. నాన్ అడ్జస్టింగ్ ఈవెంట్స్ అయితే ఆఫ్టర్ ద రిపోర్టింగ్ పీరియడ్ do not adjust the amount recognized in financial statement to reflect it. అడ్జస్టింగ్ ఈవెంట్స్ అయితే అడ్జస్ట్ చేయాలి, నాన్ అడ్జస్టింగ్ ఈవెంట్స్ అయితే అడ్జస్ట్ చేయకూడదు అని డిస్క్లోజ్ చేయాలి. ఎగ్జాంపుల్స్ ఆఫ్ అడ్జస్టింగ్ ఈవెంట్స్. ఈవెంట్స్ అక్కరింగ్ ఆఫ్టర్ ద బ్యాలెన్స్ షీట్ డేట్ మే ఇండికేట్ that enterprise ceases to be a going concern. ఈవెంట్స్ అక్కరింగ్ బ్యాలెన్స్ షీట్ డేట్ తర్వాత ఏవైనా ఈవెంట్స్ అక్కర్ అయితే ఇండికేషన్ ఏంటంటే ఎంటర్ప్రైజ్ స్టాప్ టు బి ఏ గోయింగ్ కన్సర్న్. ఫర్ ఎగ్జాంపుల్, డిస్ట్రక్షన్ ఆఫ్ మేజర్ ప్రొడక్షన్ ప్లాంట్ బై ఎ ఫైర్ ఆఫ్టర్ ద బ్యాలెన్స్ షీట్ డేట్ మే ఇండికేట్ a need to consider whether it is proper to use the fundamental accounting assumptions of going concern in the preparation of financial statement. Next, examples of non-adjusting event. Decline in market value of investment between the balance sheet date and the date on which the financial statements are approved. మార్కెట్ వాల్యూ ఇన్వెస్ట్మెంట్స్ యొక్క మార్కెట్ వాల్యూ డిక్రీజ్ అయింది. ఎప్పుడు? దేని మధ్యలో? బ్యాలెన్స్ షీట్ డేట్కి ఫినాన్షియల్ స్టేట్మెంట్ అప్రూవ్ అయ్యే డేట్ మధ్యలో మార్కెట్ వాల్యూ డిక్లైన్ అయింది.
Ordinary fluctuations in market value do not relate to the conditions of the investment at the balance sheet date. కానీ బ్యాలెన్స్ షీట్ డేట్ టైంకి మనకి ఆ కండిషన్స్ అనేవి ఏమీ లేవు. సో మనం అవి అడ్జస్ట్ చేయలేము ఆ ఇన్వెస్ట్మెంట్స్ని. సో ఇది నాన్ అడ్జస్టింగ్ ఈవెంట్. ఇక్కడ ఇంకా ఫినాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేయలేదు, అప్రూవ్ చేయలేదు కాబట్టి ఇక్కడ అడ్జస్ట్ చేయొచ్చు. నెక్స్ట్, ఇఫ్ నాన్ అడ్జస్టింగ్ ఈవెంట్స్ ఆఫ్టర్ ద రిపోర్టింగ్ పీరియడ్ ఆర్ మెటీరియల్. నాన్ అడ్జస్టింగ్ ఈవెంట్స్ అనేటివి మెటీరియల్ అయినప్పుడు ఎలా డిస్క్లోజ్ చేయాలి? నాన్ అడ్జస్టింగ్ ఈవెంట్స్ ఆఫ్టర్ ద రిపోర్టింగ్ పీరియడ్ ఆర్ మెటీరియల్ అయినప్పుడు నాన్ అడ్జస్టింగ్ ఈవెంట్స్ డిస్క్లోజ్ చేయాలి. ద నేచర్ ఆఫ్ ది ఈవెంట్ యొక్క నేచర్ని బట్టి, ఎలాంటి సందర్భము ఏమిటి సిచ్యువేషన్ని బట్టి మనం డిస్క్లోజ్ చేయాలి. ఆ సిచ్యువేషన్ని బట్టే మనకి అది మెటీరియలా కాదా అని అర్థమవుతుంది. And an estimate of its financial effect or a statement that such an estimate cannot be made. ఫినాన్షియల్ ఎఫెక్ట్ జరిగినప్పుడు కూడా అది మనం డిస్క్లోజ్ చేయాలి. డివిడెండ్ డిక్లేర్డ్ ఆఫ్టర్ రిపోర్టింగ్ పీరియడ్ బట్ బిఫోర్ అప్రూవల్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్. ఫినాన్షియల్ స్టేట్మెంట్ అప్రూవ్ కాకముందే మనకి డివిడెంట్ని డిక్లేర్ చేశారు కాబట్టి డిస్క్లోజ్ చేయాలి. Do not recognize it as a liability at the end of reporting period. దాన్ని మనం లయబిలిటీగా రికగ్నైజ్ చేయకూడదు. డిస్క్లోజ్ ఇన్ ది నోట్స్లో డిస్క్లోజ్ చేయాలి. నో ఆబ్లిగేషన్ ఎగ్జిస్ట్ అట్ ది ఎండ్ ఆఫ్ రిపోర్టింగ్ పీరియడ్. రిపోర్టింగ్ పీరియడ్ ఎండ్ అయ్యే టైంకి ఏ ఆబ్లిగేషన్ ఎగ్జిస్ట్ అయి ఉండకూడదు. నౌ AS4 is over. Next we will discuss another standard. Please keep watching our channel. If you like the video, subscribe, share. Bye viewers.